మరో ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఆ స్పిల్వే కింద 60 మీటర్ల గొయ్యిబడి శ్రీశైలం ప్రాజెక్టు పునాదులే కదిలిపోయే పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో శ్రీశైలం ఉండడంతో ఒకరి మీద ఒకరి నెపం నెట్టుకొని గడిచిన 10 సంవత్సరాలుగా శ్రీశైలం ప్రాజెక్టు రిపేర్లకు ₹1 కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుతం సర్వే జరుగుతూ ఉంది. నీటి లోపలికి డ్రోన్ పంపించి వీడియోస్ అన్ని తీశారు. బాగా డ్యామేజ్ జరిగింది. ఒక ₹300 కోట్ల ఖర్చు చేస్తే కనుక ఆ గొయ్యి పూడే పరిస్థితి లేదు. అది అలాగా ఉంది. ఇక గత సంవత్సరం తుంగభద్ర గేటు కొట్టకపోయి 30 టీఎంసీల జలాలు కిందకి వెళ్ళిపోయాయి. అదృష్టవశాత్తు శ్రీశైలంకి వచ్చేసాయి. తాజాగా జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 9వ నెంబర్ గేటు వైర్లు మొత్తం తెగిపోయి గేటు ఊడి కింద పడింది. ఇక మరీ 2-3 గేట్లు కూడా అదే పరిస్థితి. 10 సంవత్సరాలుగా కనీసం గేటు కూడా రిపేరు చేసే పరిస్థితి లేదు. భారీ ప్రాజెక్టుల పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. 2018లో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 13 కోట్లు రిలీజ్ చేస్తే 6 నెలల కిందట ఒక కాంట్రాక్టర్కి పనులు అప్పగించారు. తాజాగా మే లాస్ట్ వీక్లో పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నీరు చేరి ఇక పనులు చేయడానికి సాధ్యం కాలేదు. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ నాశనం అయిపోయినాయి. గేట్లన్నీ మార్చాల్సి ఉంది. చిన్న చిన్న రిపేర్లు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అదేదో ఒక సంవత్సరానికి 6 నెలలకు ఉపయోగపడుద్ది. తాజాగా 9వ నెంబర్ గేటు వైర్లన్నీ తెగిపోయి కిందకి పడిపోయింది. మరో 2-3 గేట్ల పరిస్థితి కూడా అదే. జూరాల ప్రాజెక్టుకి ప్రస్తుతం 103,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. గత సంవత్సరం 10 లక్షల క్యూసెక్ కూడా వచ్చింది. డ్యామేజ్ జరిగినాయి గేట్లన్నీ. నిర్లక్ష్యం వహించారు. చాలా సమయం 6 నెలలు 7 నెలల సమయం ఉన్నా కూడా కనీసం గేట్లు తయారు చేసే ఆలోచన రాలేదు తెలంగాణ ప్రభుత్వానికి. వేల కోట్ల రూపాయలు ఉచిత పథకాల పేరుతో జనాల్ని మేపి వ్యవసాయం చేసేందుకు అసలు మనిషే దొరకకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. కేవలం ఒక తెలంగాణనే కాదు, తమిళనాడులో కూడా అదే పరిస్థితి, కేరళలో కూడా అదే పరిస్థితి. కష్టపడి పని చేసే పనులకి ఒక్కడు దొరకకుండా చేశాయి ఈ ఉచిత పథకాలు. వేల కోట్లు, 10,000 కోట్లు, 30,000 కోట్లు, వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేస్తారు. భారీ ప్రాజెక్టులకి 10 కోట్ల రూపాయల గేట్లు మరమ్మతులకు కూడా డబ్బులు లేకుండా చేస్తున్నారు. జనాలకి కుక్క బిస్కెట్లు వేసి ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు. రాబోయే కొద్ది రోజుల్లోనైనా ఆ జూరాల ప్రాజెక్టు గేట్లు రిపేర్ చేస్తారా లేదా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.